సో గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ వెల్కమ్ అండ్ వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం, శ్రీలక్ష్మి మేడం, వెల్కమ్ టు జూమ్. సో లీడర్స్ అందరికీ అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో అందరూ కూడా మేడం గారికి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, శ్రీలక్ష్మి మేడం గారు Good వెల్కమ్ morning, మేడం. మేడం గారు, శ్రీలక్ష్మి గారు వెల్కమ్ జూమ్ చేసిన మేడం. వెల్కమ్ సెక్షన్ మేడం, ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు జూమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, హార్ట్లీ వెల్కమ్ మేడం. కంటిన్యూ మేడం శ్రీలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ శివకృష్ణ సార్, గుడ్ మార్నింగ్ భూపతి సార్, గుడ్ మార్నింగ్ రమణ మేడం గారు, గుడ్ మార్నింగ్ దేవి మేడం గారు, గుడ్ మార్నింగ్ భాగ్య మేడం. ఆర్ లీడర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నా వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, సార్? క్లియర్ అండి, క్లియర్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ సార్. స్టేజ్లో నా పేరు అయితే శ్రీలక్ష్మి సార్. మా విలేజ్ బలభద్రపురం. మా ఆయన గారి పేరు అయితే వీర్రాఘరెడ్డి గారు సార్. నేనైతే వెస్టేజ్లోకి 4 సంవత్సరాల క్రితమే నాకు వెస్టేజ్ గురించి తెలుసు సార్. మాకు భాగ్య మేడం గారి ద్వారా రమణ మేడం గారు వచ్చారు మా ఊరు. అయితే అంటే అప్పుడు మాకు వెస్టేజ్ అని తెలియదు కానీ సార్, ఎవరో వచ్చారు, మందుల గురించి చెప్తారట, ఏదో నిప్పుల గురించి, కాళ్ళు నిప్పుల గురించి అట్టానో ఇస్తారట చెప్తున్నారు. ఒకసారి భాగ్యలక్ష్మి గారు వాళ్ళ ఇంటికి, వాళ్ళ అత్తయ్య గారు, మా మామయ్య గారికి మేనగోళ్ళు అవుతుందండి భాగ్యలక్ష్మి మేడం గారు, వాళ్ళ అత్తయ్య గారు. మా ఇంటికి కూడా కబురు పంపించారు, ఒకసారి శ్రీలక్ష్మి గారిని రమ్మనండి వింటారని. అయితే అందరం వెళ్ళామండి. వెళ్ళి కూర్చుంటే రమణ మేడం గారు కాళ్ళ నొప్పుల గురించి, గ్యాస్ట్రిక్ గురించి, అన్నిటి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఆయిల్ గురించి, అన్నిటి గురించి కూడా బాగా చెప్పారు. నాకు అప్పటికే గ్యాస్ట్రిక్ ఉంది సార్. నాకు అప్పటికే 5 రూపాయల ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని సార్. నేను ఉదయం ఒక రోజు సాయంకాలం కూడా నేను ఆ ట్యాబ్లెట్ వాడవలసి వచ్చేది. అయితే పోలే ఇలా చెప్తున్నారు కదా, ఎంత గ్యాస్ట్రిక్ తగ్గుద్దేమో అని నేను గ్యాస్ట్రిక్కి తీసుకున్నాను, వంకాయలు తీసుకున్నాను సార్. నేను అప్పుడు గ్యాస్ట్రిక్ తీసుకుని వచ్చేసిన ఏదో ఐడియా అన్నారు. ఐడియా అంటే ఏంటో మాకు కూడా తెలియదు సార్. ఐడియా అంటే ఏంటో ఆధార్ కార్డు తెచ్చుకోండి ఐడియా ఇస్తామన్నారు. తర్వాత నేను పట్టుకెళ్తే ఆధార్ కార్డు ఇస్తాను, ఆధార్ కార్డు వేసారు. అదే ఆధార్ కార్డు కూడా నాకు అసలు ఎందుకు వేసారో ఏటో కూడా మాకు అసలు ఏంటో కూడా తెలియదు సార్. వెస్టేజ్ అన్న పేరు కూడా నేను అప్పుడు దాకా కూడా నేను వెళ్ళలేదు సార్. మేడం వస్తే ఏం మందులు ఇస్తున్నారు, ఫోన్లే వాడుకుందాం, ఆరోగ్యం కాపాడుకుందాం, ఇంగ్లీష్ మందులు వేసుకుని మనం ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం అని చెప్తున్నారు కదా, పోలే ఇది వాడుకుంటే ఏమన్నా తగ్గుద్దేమో, గ్యాస్ట్రిక్ వల్ల బాధపడుతున్నాం కదా అని నేను తీసుకున్నాను. తీసుకున్నాక వంటలు అయితే నాకు బాగా నచ్చింది సార్, వాడాను. ఈ సప్లిమెంట్ వేసుకుంటున్నాను అనుకున్నాను, నా హెయిర్ ఊడిపోతుందని అనుమానం పెట్టుకుని, ఏదో ఫస్ట్ స్టార్టింగ్లో అందరికీ కూడా అనుమానాలు ఉంటాయి కదా సార్, వేడి చేసేస్తుంది, తల ఊడిపోతుంది, లేకపోతే అలాగా నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను మా భాగ్య మేడంకి. మేడం నా జుట్టు ఊడిపోతుంది, నేను వాడతలేదు మేడం, 4 వేసుకుని మానేసాను మేడం అని చెప్పాను. మేడం అది అసలు మీకు భయపడద్దు, దీనివల్ల ఏం కాదు, అందులో ఏదన్నా చెడు ఉంటే పోతుంది తప్ప మేడం, మీరు మానద్దు అన్నారు. సరే అని మా మేడంకి అయితే నేను అప్పుడు కూడా నేను వాడినని అనకుండా వాడుతూ మానేసాను. ఆవిడతో అలాగే అని చెప్పేసి వచ్చేసాను అంతే. అవి అయితే నేను వాడలేదు, మామూలుగా ఇంగ్లీష్ బిళ్ళనే కంటిన్యూ చేసుకున్నాను. ఐడి వేసేమన్నారు మేడం, తీసుకోండి వాడండి అంటే, సర్లే ఇది అందరికీ ఉపయోగపడితే కదా అని మేము ఇక్కడ అనపత్తిలో అప్పుడు డిఎల్సిపి ఉండేది కాదు సార్, రాజమండ్రి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది. అంటే మాకు పక్కనున్న అనపత్తి వెళ్ళటమే, ఎవరికోళ్ళు తీసుకెళ్తేనే వెళ్తాం సార్. మేము ఇంట్లోంచి జీవితంలోకి రానివాళ్ళం. భాగ్య మేడం గారు చెప్పారు కదా ఎన్నోసార్లు, మేము ఎక్కడికి వెళ్ళాం సార్. పక్కనున్న అనపత్తి వెళ్ళాలన్నా కూడా మాకు ఎవరికోళ్ళు కూడా వెళ్తాం సార్. అలాగైతే రాజమండ్రి వెళ్ళి సప్లిమెంట్ తీసుకోవడం అంటే మాకు చాలా కష్టం. అవి ఏంటో తెలీదు, ఎక్కడుందో కూడా తెలియదు, మాకు ఆ ఏరియాలో ఏంటో కూడా తెలీదు. నా కింద సచివేణి అన్న మేడం కూడా జాయిన్ అయింది సార్. ఆ అమ్మాయి నేను మేడం ద్వారాగా ఎక్కడో అడ్రస్ తెలుసుకుని చాలా కష్టపడి
ఆ సప్లిమెంట్ అయితే ఓ రోజున వెళ్ళి మా హస్బెండ్కి కూడా చెప్పకుండా వెళ్ళాం మేడం. వెళ్ళాం సార్. అయితే తీసుకుని వచ్చాక ఇది 2 సార్లు తీసుకొచ్చి అలాగే అది సప్లిమెంట్ తీసుకున్నాం, వాడుకున్నాం కూడాను. వాడాక అయితే సార్ ఇంక మాకు కష్టమైపోయింది. మేడం మాకు అందుబాటులో లేరు. మేడం ఏమో అనకాపల్లి అక్కడ అక్కడ ఉన్నారు కదా సార్. అయితే ఇది మనం చేయలేము, మనకు కష్టం ఇది, ఎందుకు మనకి ఇవన్నీని నేనైతే ఇంట్లోనే అయితే ఖాళీగా కూర్చోను సార్. నాకు ఇంట్లో అయినా నేను చిట్ ఫండ్ వ్యాపారం చేసుకుంటాను సార్. నేను చీటీలు కట్టించుకుంటాను. అలాగే మాకు పాడి కూడా ఉంది సార్. నేను అది పాలు అమ్ముకుంటాం అలాగా చేసుకుంటాను. ఇది సరిపోద్దులేదు మనకి, ఇది ఏమిటో మనకు తెలియదు, మేడం చూస్తే మనకు అందుబాటులో లేరు, మనం ఏం చేయగలం ఇవన్నీ మేము అక్కడితోటి క్లోజ్ చేస్తాం సార్. అయితే మేడం ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వచ్చినప్పుడల్లా నన్ను ఫాలోఅప్ చేస్తానే ఉండేది సార్. నేను వాళ్ళ ఇంటి ఎదురుగుండా పాలు వస్తాను సార్, పట్టుకెళ్ళినప్పుడల్లా నన్ను ప్యాకేసేది. ఆవిడ ఎక్కడ పిలుస్తుందని నేను భయపడి కూడా, ఆవిడ బలభద్రపురం వచ్చిందని తెలిస్తే నేను వెళ్ళేదాన్ని కదా సార్ అక్కడికి. పాలు అట్టుకెళ్ళినా కూడా చాటుగా పట్టుకెళ్ళి నా వాయిస్ వినబడిందంటే, నా మాట కొంచెం గట్టిగా మాట్లాడతాను సార్. ఆ మాట నాది వాళ్ళ ఇంటి దాకా కూడా వినబడద్దు, అంత గట్టిగా మాట్లాడతాను సార్. అయితే నా మాట వినబడితే మేడం యువతలకు వచ్చేసి మేడం మేడం అని కేకేసేది పాపం. ఎన్నోసార్లు నన్ను మేడం రండి మేడం ఒకసారి వాడండి మేడం అంటే, అమ్మ వాడతాం మనం అని నేనేదో ఆవిడకి నచ్చ చెప్పేసి వచ్చేసేదాన్ని సార్. ఎన్నోసార్లు నన్ను 1 ఇయర్ అయితే నన్ను ఫాలోఅప్ చేస్తానే ఉన్నారు మేడం. అయితే నేను చాలా సార్లు ఈ అమ్మాయి ఎవరేంటమ్మా చెప్పినానని అనేదాన్ని కానీ సార్, మేడం అయితే నన్ను అసలు వదలలేదు, ఫాలోఅప్ చేస్తాను ఫోన్లోని. మేడం అప్పుడు వీక్లీ మీటింగ్ రామచంద్రపురం మన రమణ మేడం గారు అక్కడ పెట్టేవారు. ఆ మీటింగ్కి రమ్మని ఎన్నోసార్లు నన్ను మేడం ఫాలోఅప్ చేశారు. మేడం ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళారా అలాగని మీటింగ్ నాడల్లా ఏదో వంకాల పెడతానే వచ్చేదాన్ని సార్, నేను వెళ్ళేదాన్ని కాదు. అయితే నాకు ఇలాగ ఉండగానే 1 ఇయర్ అవుతుల్లోకి నాకు హెల్త్ ప్రాబ్లం కొంచెం స్టార్ట్ అయింది సార్. ఇంట్లో ప్రాబ్లం వలన ఇంట్లో వర్క్ ఎక్కువయ్యి అలానే హెల్త్ శుభ్రంగా పాడు చేసుకున్నాను సార్. అయితే నన్ను మేడం ఒకసారి చూసారు, చూస్తలోకి నేను చాలా యాక్టివ్గా ఉంటానండి. నేను మామూలుగా అయితే అందరితోటి కూడా చాలా ఇదిగా ఉంటాను, యాక్టివ్గా మాట్లాడతాను, అందరికీ కూడా మంచి మంచి సలహాలు ఇస్తాను, మంచి ఏది చెప్పినా కూడా మంచి చెప్తాను సార్ నేను ఎవరికైనా. అలాగా ఉంటే మేడం చూసి, ఏంటి మేడం ఇంతలాగా అయిపోతున్నారు మీరు, ఆ, అంత నీరసంగా వీక్గా అయిపోయారేటి మేడం అని అన్నారు. నా హెల్త్ బాగాలేదమ్మా కొంచెం ఈ మధ్య అన్నాను. అయితే మేడం వాడండి మేడం ఇందులో అంటే, వాడుతున్నానమ్మా ఇలా ఇంగ్లీష్ మందులు వేసుకుంటున్నానని చెప్పేదాన్ని. కాదు మేడం ఒకసారి వాడండి, శుభ్రంగా ఎలాగైపోయారు మీరు ఎలాగున్నారో మీకు తెలియట్లేదు కానీ మాకు బయట వాళ్ళు తెలుస్తుంది, ఒకసారి నా మాట వినండి వాడండి అని మేడం నన్ను అయితే చాలా గట్టిగా పట్టుబెట్టారు. సరే అయితే మేడం ఇంతలా చెప్తుంది అనేసి నేను సరే అమ్మా అన్నాను. ఈరోజు 18వ తారీఖు మేడం, పదండి మేడం ఈరోజు వెళ్దాం షాప్కి అని నన్ను తీసుకెళ్లారు అనపర్తి. అప్పుడు డిఎల్సిపి ఇక్కడ అనపర్తిలోకి వచ్చింది. సరే అని తీసుకెళ్తున్నా, కనీసం నాకు అప్పుడు బస్ స్టాండ్లో నిల్చోలేని పొజిషన్లో ఉన్నాను నేను అక్కడ. అంత వీక్ అయిపోయాను సార్ నిజంగా. నన్ను నేను తలుసుకుంటే ఆ రోజు శ్రీలక్ష్మి వేరు, ఈ రోజు శ్రీలక్ష్మి వేరు సార్ నిజంగా. ఆ మేడం అయితే భాగ్య మేడం అయితే నన్ను అసలు వదలలేదు సార్. వాడుకున్నాను సార్, తీసుకున్నాను అలోవేరా. ఇది స్ప్రిలినా ఇచ్చారు మేడం. మేడం ముందు నాకు స్ప్రిలినా వంటాయిలు మార్చమన్నారు, వంటాయిలు మార్చాను సార్. అయితే స్ప్రిలినా 20 రోజులు వేసుకుంటులోకి నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది సార్. నేను చాలా బాగా నీరసం తగ్గింది సార్. అప్పుడు మేడం గారు వచ్చి, ఎలాగుంది మేడం, ఏంటి మేడం బాగుందా అని అడిగారు. చాలా బాగుందమ్మా, నాకు గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది, గ్యాస్ ఎక్కువగా ఫామ్ అయిపోతుంది, ఇలా పని చేసుకోలేకపోతున్నాను, ఈ ఈ నీరసం తగ్గిందంటే ఈ గ్యాస్ ఎక్కువైపోతుంది అని చెప్పాను. మేడం మళ్ళీ నేను షాప్ తీసుకెళ్ళాలి, వేరే ఆమ్లా కాంపోటెక్స్
ఇచ్చారు. అప్పటికే నాకు మోషన్ ప్రాబ్లం కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు మోషన్ ప్రాబ్లం ఉంది సార్. ఆ మోషన్ ప్రాబ్లం కూడా ఫైబర్ కూడా తీసుకోమన్నారు. ఫైబర్ కూడా తీసుకున్నాను. ఫైబరు, కాంపోటెక్స్, అలోవెరా, ఆమ్లా, వంకాయలు కూడా మార్చుకున్నాను నేను. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది సార్ నాకు. 4 నెలలు, 5 నెలలు నేను కంటిన్యూగా వాడాను. నాకు ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది. నాకు గ్యాస్ట్రిక్ అంటే నాకు అప్పటికి మా ఆయన గారు వారానికి ఒకసారి అట్ట ₹5 టాబ్లెట్, రోజు ₹5 టాబ్లెట్ వేసుకుంటేనే కానీ నాకు అసలు పని చేసుకోలేకపోయింది సార్. అలాంటిది నాకు టాబ్లెట్ జోలికంటే ఇప్పటికి నేను వెళ్ళలేదు సార్. నాకు అసలు గ్యాస్ట్రిక్ అంటే లేదు. అలోవెరా, ఆమ్లా మానేసినా కూడా నాకు ఇప్పటికి గ్యాస్ట్రిక్ లేదు. నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్లియర్ అయింది. అలాగే మోషన్ ప్రాబ్లం కూడా చాలా రిజల్ట్ వచ్చింది. వంకాయల వల్ల వంకాయలు కాయలు మార్చుకుంటే మనకి ఎన్ని రోగాలు తగ్గుతాయి అనేది నాకు మాత్రం ఇప్పుడు బాగా అర్థమైంది. అప్పుడు ఒక బాటిల్ వాడేసి మేడం లేరు, మనం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి, ఎన్ని కష్టం, మనం చూస్తే బయటికి వెళ్ళాం, తెచ్చివాళ్ళు ఎవరు లేరని మేము ఆఫ్ చేసాం అప్పుడు ఒక బాటిల్ వాడి. కానీ ఇప్పుడు ఆ వంకాయల వల్ల మాకు ఎన్ని ఆరోగ్యాన్ని ఇస్తుందో ఆ వంకాయలు నిజంగా ఈ మన శ్రీ గౌతమ్ బాలేశ్వర్ గారికి చేతులెట్టి ఆయనకి పాదాభివందనాలు, చేతులెట్టి నమస్కారం చేయాలి సార్. నిజంగా ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. ఆదాయం అన్న మాట పక్కన పెట్టిన సార్, ఆరోగ్యం కావాలి ప్రతి ఒక్కళ్ళకి. ఆరోగ్యం లేక ఎంతో మంది బాధపడుతున్నారు సార్. నిజంగా మేము బయట వర్క్కి వెళ్తున్నాం సార్. వెళ్తున్నప్పుడు చూస్తుంటే నాకు ఒక రోజునైతే ఏడుపొచ్చేది సార్. నిజంగా నాలాగే ఎంతో మంది గ్యాస్ట్రిక్ తోటి బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ నేను ఈ రోజు సప్లిమెంట్ ఇస్తున్నానంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. నిజంగా అలాగే సార్, ప్రతి సప్లిమెంట్ కూడా నేను వాడుకుంటున్నాను. ఇందులోని రెక్స్పోకేరేట్ అండి, కిడ్నీ హెల్త్ అండి, లివర్ హెల్త్ అన్నీ కూడా ఇందులోని సమస్తం మనం ప్రవచనగా వాడుకుంటే మంచిదని మేడం నాకు ప్రతిదీ కూడా చెప్పారు. నా కాళ్ళు వాసిపోయి సార్, నిజంగా నల్లపోయేదని మేడం. నేను ఇలా కుంటుకుంటే నడుతుంటే నా మాట ఎవరు వింటారు మేడం అంటే, రెస్పోకేర్ వాడండి మేడం, ఇలాగే కిడ్నీ హెల్త్ వాడండి, లివర్ హెల్త్ వాడండి అని మేడం అన్ని కూడా నాకు ప్రతిదీ కూడా చెప్పేవారు. ఆవిడ చెప్పినట్టే నేను వాడాను. నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. అలాగే మాకు వర్క్ చేయడానికి ముందు సార్ నేను ఇందులో జాయిన్ అవ్వడానికి చేయడానికి నాకు వర్క్ అతనే కుదరదని చెప్పాను మేడం తోటి. మేడం నాకు కుదరదు, పాడి అయ్యి మేడం, నేను వర్క్ చేయడానికి కుదరదు అంటే, మేడం మనం 10 మందికి ఆరోగ్యాన్ని ఇద్దాం మేడం, ఇది 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తే మంచిది కదా మేడం, మీరు ఆరోగ్యాన్ని పొందారు అన్నారు. మేడం చెప్పిన మాట అతనికి నచ్చింది. అయినా మా ఇంట్లో ఒప్పుకోలేదు. సర్లే మేడం చూద్దాం, వద్దంటున్నారు, మనకు కుదరదు ఇలాంటివన్నీ అంటున్నారు అన్నాను. అన్నాక కూడా పాపం రమణ మేడం గారిని తీసుకుని మా ఇంటికి భాగ్య మేడం సాయంకాలం అట్లా వచ్చారు మేడం. పాపం 7 ఆ టైంలో వచ్చారు. అత్తులకి తను లేరండి, మాట్లాడతాను మీ ఆయన గారితో అని పాపం రమణ మేడం గారు మా ఇంటికి వచ్చి కూర్చున్న భాగ్య మేడం గారు ఒకసారి వాళ్ళ అత్తయ్య గారిని చూడడానికి మళ్ళీ ఇంటికి వెళ్ళారు. పక్కన 4 ఇల్లులు దాటాక ఉంటుందండి వాళ్ళ ఇల్లు. అయితే ఇలాగ మా ఆయన గారు ఇచ్చారు. వచ్చి మాట్లాడతానంటే మా ఆయన గారు డోర్ వేసేసుకుని తలుపు కూడా తీయలేదండి. నేను ఆయనకి కొంచెం సిగ్గు కూడానండి మాట్లాడతాం. నేను మాట్లాడినండి తలుపు వేసుకుని, సార్ తలుపు తీయండి సార్, ఒకసారి మాట్లాడతాను సార్ అన్నా కూడా తీయలేదు సార్ తలుపు. నాకు చాలా బాధ కలిగింది. రమణ మేడం గారు పాపం మేడం బాధపడకండి ఇలాగమ్మా, నేను బాధపడ్డాను, మేడం బాధపడ్డారో లేదు నా దగ్గర అయితే ఆవిడ బాధపడలేదు. మీరు అసలు వరి అవ్వద్దని నాకే ధైర్యం చెప్పారు. మీరు మళ్ళీ ఇందులో చేస్తారో, మీకు ఇందులో వస్తారు మేడం, చేస్తారు మేడం వర్క్, సార్ ఒప్పుకుంటారు, మీరు ఏం భయపడకండి అని నాకు ధైర్యం చెప్పి మేడం అతను చేయి పట్టుకు ధైర్యం చెప్పారు. కానీ నా మనసులో అయితే ఇప్పటికీ ఆ బాధ అలా ఉండిపోయింది. మేడంతో మాట్లాడలేదు, తను తలుపేసుకు తప్పు చేశారు, ఒకసారి మాట్లాడుంటే సరిపోను అని. కానీ తర్వాత తన మనసు మార్చుకుని నన్ను ఈ ఫీల్డ్లోకి పంపించడం భాగ్య మేడం ఉందని ఈ రమణ మేడం గారి మాటలు మరి లాన్ నుంచి విన్నారో ఏటో నాకు తెలియదు, కానీ చాలా బాగా పంపించారు. తను అసలు ఏమనలేదు. నా పరిస్థితి కూడా అప్పటికి బాగోలేదు. కొంచెం బయటికి వెళ్ళినా తను మనసు మారి తన బాగుంటుందని ఆలోచించారు ఏటో మా ఆయనగారు కూడా. ఫోన్లే అని ఏం మాట్లాడలేదండి, అన్ని ఇచ్చారు. అలాగే మాకు మేడం మీటింగ్ ఉంది రండి అని దగ్గరుండి నన్ను రామచంద్రపురం మీటింగ్కి తీసుకెళ్లారు. రమణ మేడం గారు కాల్ చేసి మరి నన్ను రావాలి మేడం మీరు
ఇక్కడ రామచంద్రపురం భాగ్య మేడం వస్తుంది, మీరు రండి అని నాకు కాల్ చేసి మరీ చెప్పారు అప్పుడు మేడం. ఆవిడ మాట అయితే నేను కాదనలేకపోయాను. మా భాగ్య మేడం నాతో ఏదో రకంగా మాయ చేసేదాన్ని. రానుండి నాకు అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది అని చెప్పేదాన్ని. కానీ పులి, టైగర్, ఒక టైగర్ కాల్ చేసింది కదా సార్, ఇంకా ఆవిడ మాట అయితే నేను కాదనలేకపోయాను. మా ఆయన గారికి కూడా చెప్పలేదు వెళ్తున్నానని. రామచంద్రపురం మీటింగ్కి వెళ్ళాను. ఒక పక్క నాకు ఇంటికాడ గేదెలు చూసుకోవటం, నాకు ఆయనేమో ఇంటికాడ ఉండరు, డ్యూటీకి వెళ్తారు. ఇంకా సాయంకాలం అయిపోయేది. అక్కడ మీటింగ్ ఎంత ఇబ్బంది అన్నది నాకు అర్థమైంది ఆ రోజు. తర్వాత మా మేడంతో అన్నాను, మేడం ఇక్కడ మనం అందరం కలిసి ఇక్కడ జనం పోగయ్యాక మనం పెట్టుకుంటే బాగుంటదేమో అనేసి. అంటే మనం ఇక్కడ కనీసం ఒక 20 మంది 30 మంది మనం టీమ్ అయ్యామంటే మేడం మనం అనపత్తులు పెట్టుకుందాం, మనకు అక్కడికంటే కష్టం అంటున్నాం కదా అనేసి మా మేడం కూడా మాకు సపోర్ట్ చేసింది. అలాగే ఇందులో ఉండగా మాకు మా అన్నయ్య గారు ఆవిడండి కనకదుర్గ మేడం, మా అన్నయ్య భార్య. తనకి బాగా ఒళ్ళంతా దురదల కింద ఉండేది, బాధపడేది. తనకి నేను చెప్పాను ఇలాగా ఇందులో సోప్ ఉందని, మేడంని అడిగి సోప్ తీసుకుని వాడింది, మంచి రిజల్ట్ వచ్చిందండి. అలా తర్వాత తనకి డస్ట్ ఎలర్జీ ఉండేదండి. పాపం ఇప్పుడు రొంప తుమ్ములు ఎక్కువగా వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోయేది. ఎన్నో టాబ్లెట్లు మింగేసేది, ఇంకో తెగ మింగేసేది. వాళ్ళ అబ్బాయిలు తెచ్చిచ్చేవారు, తెగ వేసుకునేది. అలా వేసుకోకే బాబు, అవన్నీ వాడకూడదు, ఎక్కువగా వేసుకుంటే కొన్ని రోజులకి అవి కూడా పనిచేయు అనేది చెప్పేదాన్ని. కానీ మన దాంట్లో మేడంని అడిగితే స్పిరిలినా, పెక్సైల్ అయ్యి ఒళ్ళు లాగడానికి అట్ట ఇచ్చారండి. ఆ డస్ట్ ఎలర్జీకి ఇచ్చారండి. ఒళ్ళు బాగా ఉంది తనకే, ఇప్పుడు బాగా లాగేసిందండి. అలాగా అట్లా వాడిందని మంచి రిజల్ట్ వచ్చింది. ఇందులో ఐడియా వేసుకుని నువ్వు వాళ్ళ అబ్బాయిని చేయమన్నానండి నేను. తనంటే వాళ్ళ ఆయన గారు అయితే మా అన్నయ్య బయటికి పంపించాడండి అస్సలనా. కనీసం ఎక్కడన్నా మాట్లాడుతున్నా కూడా ఇంటికాడ తను సీరియస్ అయిపోతాడు, అంత చాలా డేంజరస్ అనమాట మా అన్నయ్య. కానీ తన వాళ్ళ అబ్బాయి ఐడియా ఇస్తే వాళ్ళ అబ్బాయి చేసుకుంటే బాగుంటుంది కదా, తన ఇంట్లోకి హెల్త్కి వాడుకుంటుంది, వర్క్ చేసుకుంటాడు కదా, బాగుంటుంది కదా ఇది అనేసి నేను చెప్పాను. చెప్తే నేను కుదరదు అత్తయ్య, అమ్మ ఐడియా ఇయ్యండి పర్లేదు, నువ్వు చెప్తే వింటాడు నాన్న, నువ్వు చెప్పిదిగానని అన్నదే. ఐడియా వేసేవండి. ఐడియా వేసాక మా కనకదుర్గ మేడం అయితే వర్క్ చాలా బాగా చేస్తుంది సార్. అలాగే మా అన్నయ్య కూడా ఏమి అనలేదండి. అలాగే తన కింద టీం వెంకటలక్ష్మి మేడం ఏంటి, విమలా మేడం ఏంటి, మంచి లీడర్స్ వచ్చారు. చాలా బాగా వర్క్ చేస్తారు కూడా, ముగ్గురు కూడా మంచి లీడర్స్. అలాగే నా టీంలో విజయలక్ష్మి మేడం ఉంది సార్, ఒక లైను, ఇంకో లైను, ఒక లైన్ కనకదుర్గ మేడం, ఒక లైను విజయలక్ష్మి మేడం. ఆ విజయలక్ష్మి మేడం కూడా మంచి లీడర్స్ అయితే తను కూడా వర్క్ బాగానే చేస్తుంది. తనకి ముందు నేను రోజు మార్కెట్కి, వారం మార్కెట్కి వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వెళ్ళేదాన్ని సార్. తన హెల్త్ ఎప్పుడూ కూడా బాగుండేది కాదు. 3 వారాలు నీరసంగా ఉంటే, ఒక వారం బాగుండేది అంతే. ఎప్పుడు నీరసంగా ఉన్నానంటే అనేది, ఏంటి ఎందుకు అలా నీరసంగా ఉంటున్నావు అంటే, నాకు బ్లడ్ తక్కువైంది అన్నారు శ్రీలక్ష్మక్క, బ్లడ్ గురించి వాడుతున్నాను, పందలపాక సూరారెడ్డి గారి హాస్పిటల్లోనే అట్ట వాడుతున్నాను అన్నది. కాదు మన సప్లిమెంట్లో ఉంది, వాడంటే ఫస్ట్గా ఎవరు కూడా వినరు కదా, ఎంత ఫ్రెండ్ అయినా వినరు కదా సార్. నేనే 1 ఇయర్ మేడం పక్కనైనా నేనే ఆవిడని తిప్పించుకున్నాను. అలాంటిది నా మాట మా ఫ్రెండ్ ఇలా చెప్తే అలాగనేసి రారు కదా. అలాగా ఇందులో ఉంది విజయ్, వాడు బ్లడ్ పుట్టినందుకు ఉన్నాయి, మేడంని అడిగించుకుందాం తీసుకుందాం అంటే, ఇన్ని మందులు వాడుతున్నాను, వీటికే పుడతలేదు వాటికి, అలాగే చెప్తుందిలే శ్రీలక్ష్మక్క అనుకునేదట. అలాగే మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా అలాగే మాట్లాడేదాన్ని. ఒక రోజు అయితే వెంకటలక్ష్మి గారు అక్కడ మీటింగ్ పెట్టించాం, భాగ్య మేడం చేత కనకదుర్గ మేడం పెట్టించింది. పెట్టింతలోకి విజయ మేడం కూడా రమ్మని వెంకటలక్ష్మి గారు పిలిచారట. పిలిస్తే వచ్చిందండి. ఆ రోజు మన భాగ్య మేడం గారు ఎక్కడ చెప్పినా ఎవరైనా కలెక్ట్ అవ్వాల్సిందే ఆవిడకి. అలాగా మీటింగ్ పెట్టయితే ఆ మీటింగ్లో విజయ మేడం అవన్నీ విని కలెక్ట్ అయ్యారు. కలెక్ట్ అయితే బ్లడ్కి తీసుకున్నారండి ఆవిడ. ఆ బ్లడ్కి వాడాక ఆవిడ మంచి రిజల్ట్ వచ్చిందండి. ఆ అబ్బాయికి చేతి మీద మచ్చల కింద వచ్చినాయండి. అంటే గడ్డి కోసేటప్పుడు ఏదన్నా పురుగు ఊదిందేమో అని అనుకుని హాస్పిటల్ తీసుకెళ్లి మందులు వేయించింది. కానీ ఆ మందుల వలన అబ్బాయికి ఏమీ ప్రయోజనం అవ్వలేదండి.
అలాగే ఇందులో ఉన్నది నీమ్ క్యాప్సిన్ వాడించారు. ఆ వాడితలో మంచి రిజల్ట్ వచ్చిందండి. వైట్ సోప్ వాడినాడు, బాగా మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే విజయ్ కూడా బాగుంది, నమ్మకం కుదిరింది. బాగుంది, శ్రీలక్ష్మక్క ఏదో వంటలు అన్ని మార్చిందండి. బాగుంది ఇందులోని అంటే ఐడియా వేసుకోతే అంటే ఐడియా వేసుకుని ఇందులో కంటిన్యూ చేసి నాతో పాటు వర్క్ చేస్తుంది. మేమిద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం సార్. అలాగే నాది ఇంకో లైను దుర్గా మేడం అని ఉన్నారండి. ఆ దుర్గా మేడం అన్న ఆవిడ చాలా ఇంకా నిజంగా చనిపోయే స్టేజ్ అన్నట్టు ఉండి మనిషి అండి వచ్చిందండి మా దగ్గరికి. వాళ్ళకి మా ఆయన గారు ఇదివరకే చెప్పారటండి. ఆవిడ ఎన్నో హాస్పిటల్కి తిరిగి 5,000 రూపాయలు ఆవిడకి థైరాయిడ్, దగ్గు, ఆవేశం, ఎక్కువగా ఊపిరాడకుండా ఇంత హెవీగా పొట్ట అవి వచ్చేసిందండి ఆవిడకి. ఎన్నో హాస్పిటల్ తిరుగుతుంటే ఎందుకు ఇన్ని హాస్పిటల్ తిప్పుతున్నారా, అక్కడ మీ అత్తయ్య గారు భాగ్యలక్ష్మి అన్న ఆవిడ అమ్మాయి ఇలా మంచి మంచి మందులు ఇస్తున్నారు అందరికీనే, వెళ్ళండి ఒకసారి అక్కడ వాడండి అంటే ఇన్ని హాస్పిటల్ తిరుగుతున్నాం ఇవే పని చేస్తలేదా, ఏ నాటు మందులు ఏం పని చేస్తాయి అనివాడటండి వాళ్ళ ఆయన గారు. అవి ఏం పని చేస్తాయి మావయ్య గారు అలాగ అంటారు అంతే అనివారట. అలా చాలా సార్లు ఎన్నో సార్లు చెప్పి లాస్ట్ ఒక రోజుని మళ్ళీ ఎక్కడో తగ్గక రాజమండ్రి, కాకినాడ అన్ని వాడేసాక మళ్ళీ గంగిరెడ్డి గారి హాస్పిటల్, మన ఆంధ్రపర్తి గంగిరెడ్డి గారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తుంటే మళ్ళీ చెప్పారట. అవి వేసుకున్న పని చేయలేదు. 2 రోజులు వాడాక కూడా ఆవిడకి రిజల్ట్ రాక మళ్ళీ ఇక్కడికి వాళ్ళ ఆయన గారిని తీసుకుని నడు ఎంత చెప్తున్నారో నాన్నగారు వెళ్దాం వాళ్ళ ఇంటికి అనేసి మా ఇంటికి వచ్చారండి ఇద్దరును. నిజంగా ఆ రోజైతే ఆవిడ చూస్తే నాకు అయితే ఎంత భయం వేసిందో అమ్మాయిని చూస్తేనే. ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళకి చిన్న అమ్మాయిలు. ఏమైపోతారని అమ్మ నేను చచ్చిపోతే ఏమైపోతారా పిల్లలిద్దరూను, నా భర్త ఏమైపోతాడని చేతులు ఎట్టుకుని ఏడ్చేసింది. ఏడకమ్మ అని మళ్ళీ మేడంకి ఫోన్ చేశాను, భాగ్య మేడం ఫోన్ చేస్తే భాగ్య మేడం వచ్చారు. వాళ్ళ ఆయన గారు కూడా కంటనీరు పెట్టేసుకున్నారు, వీళ్ళు లేకపోతే మా బతికేయటమ్మా అనేసి. భయపడకండి, ఈ మంచి సప్లిమెంట్ ఇవి మీరు నమ్మి వాడండి అని చెప్పాము. మేము ధైర్యం చెప్పాం. ధైర్యం చెప్పాక నా చేతితో నేను స్పిరిలినా ఒకటి, ఫ్యాక్సైల్ ఒకటి ఇచ్చానండి ఆవిడకి. ఎత్తులోకి వేసుకుంది. వేసుకున్నాక తనకి ఇంటికి వెళ్తులోకి నైట్ తనకి ఏదో బరువు తగ్గినట్టు ఏదో నాకు చాలా బాగా ఉందనేసి అంట్లోకి వాళ్ళ ఆయన గారు ఇలా వెంటనే డబ్బులు తెచ్చేసి సాయంకాలం 5:30 టైం అవుద్ది. ఇలా మా చేతిలో పెట్టేశారు డబ్బులు. 5,000 రూపాయలు చేతిలో పెట్టాడు. మేడంకి నాకు ఇచ్చేసారు. మేడము ఈ టైము ఆ టైము అని ఏమి ఉండదు ఆవిడకి. ఏ టైం ఎనీ టైం అయినా మా ఎవరికైనా వర్క్ చేయడానికి ఆవిడ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మాకు అలాంటి మేడం దొరికిందంటే నిజంగా మా పూర్వజన్మ సుకృతం మా భాగ్య మేడం. మాకు ఎంత సపోర్ట్ అంటే నాకైతే ఎంత సపోర్ట్ అంటే ఒక తల్లికి ఒక బిడ్డ ఎంత సపోర్ట్ అవుద్దో మాకు అంత సపోర్ట్ చేస్తుంది. నిజంగా ఏ టైంనైనా ఎక్కడున్నా కాలు నాకు ఏమి ఇవ్వాలో నాకు తెలీదు, నేను చేయలేనమ్మా, నేను వర్క్ నాకు మాట్లాడుతూనే కూడా బయట అయితే నేను చాలా బాగా మాట్లాడతానండి, చాలా బాగా మాట్లాడతానని నన్ను మేడం అయితే మీరు మాట్లాడతారని అనుకుంటది. కానీ నేను ఈ సప్లిమెంట్ పేర్లు అవి నేను చెప్పలేనమ్మా, నేను అంతగా చదువుకోలేదండి, నేను చదువుకుంటామే 5వ తరగతి చదువుకున్నాను. అంటే నా చదువు కూడా నా చిన్న వయసులో నాకు మ్యారేజ్ అయిపోయింది. 9 సంవత్సరాల పిల్లప్పుడే నాకు పెళ్ళి అయిపోయిందండి. పెళ్ళి అయ్యాక 11వ సంవత్సరంలోకి నాకు ఇంకా నన్ను చదువు ఆఫ్ చేశారు. మా ఆయన గారికి ఏం చదవలేదండి. మా అత్తయ్య గారి ఇల్లు మా ఇల్లు కూడా 2-3 ఇల్లులు దాటాకానండి. మా అమ్మగారిదే మా అత్తయ్య గారిదే కూడాను. మా ఆయన గారు చదువుకోలేదని 5వ తరగతి వరకు చదువుకుంటే చాలు, సాకలి పొద్దు వేసుకుంటే చాలు, ఎందుకు ఎక్కువ చదువు అనేసి మా నాన్నగారిని వచ్చి చెప్తే మా నాన్నగారు బాధపడతా చదువు కూడా మానిపించేవలసి వచ్చిన పరిస్థితి వచ్చిందండి. ఇంక చదువు చాలా ఆఫ్ చేయించేశారు. ఆఫ్ చేయించేశాక ఇంకా నా లైఫ్ అంతా 11 సంవత్సరాలు అప్పుడు చదువు నేను మర్చిపోయానమ్మా. అప్పుడు చదువుకున్నది నేను కొంచెం కాన్వెంట్లోనే చదువుకున్నానండి. కానీ ఆ నాలెడ్జే కొలుచు దేవుడు ఇంకా ఇలాగ కొంచెం మాట్లాడగలుగుతున్నాను, ఏదన్నా చిన్న చిన్న చదవగలుగుతున్నానంటే నిజంగా అప్పుడు చదువుకున్నది ఆ కొంచెమైనా ఉంది సార్. అయితే నాకు ఇంకా అప్పటి నుంచి నాకు చదువు గుర్తు రావదు, ఇవన్నీ నేను చదవలేనమ్మా, నేను చెప్పలేనంటే ఎందుకు మేడం నేను ఉన్నాను కదా మీకు అని నాకు భాగ్య మేడం సపోర్ట్ ఫుల్గా ఉందండి. ఆ సపోర్ట్ వల్ల నేను సరే అమ్మ నువ్వు ఉన్నాను అంటున్నావు కదా అని ముందుకు వస్తున్నాను తప్ప నాకు అయితే ఇందులో ఏది తెలీదు. బయట వీళ్ళు కూడా నాకు ఏది తెలియదండి. కనీసం బిక్కబోలు ఇటు వనపర్తి వాళ్ళు కూడా వీళ్ళు కూడా వెళ్తాను తప్ప నాకు నేనుగా ఒంటరిగా నేను ఎప్పుడు వెళ్ళలేదు. మేమందరం కూడా ఇప్పుడు విమలా మేడం ఏంటి, వెంకటలక్ష్మి మేడం ఏంటి, కనకదుర్గ మేడం ఏంటి,
వీళ్ళందరం కూడా ఎక్కడికే బయటికి వెళ్ళి వర్కులు చేసి బయట తిరిగి ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళని మనుషులమండి మేమందరం కూడా, భాగ్య మేడంతో సహా మేమెవ్వరం కూడా ఇల్లు దాటి బయటికి వెళ్తే మగోళ్ళతోటి వెళ్తామండి. ఇంట్లో లేడీస్ ఒంటరిగా వెళ్తాం ఇప్పటికిప్పుడు. ఇదే ఫస్ట్ టైం అండి అందరికీ కూడా వెళ్తాం. అలాగే ఇలాగే వెళ్ళలేను కదా, నేను చెప్పలేను కదా అంటే, మేడం మాత్రం నన్ను అసలు మీకేం భయం లేదండి, మీ టాలెంట్ మీకు తెలియట్లేదు అని నన్ను ఏదో మోటివేషన్ చేసేది తప్ప నాకు అయితే తెలియదండి, నిజంగా చెప్తున్నాను. కానీ అలాగే అడుగు పెట్టాను ఇందులోనికి, ఆ భగవంతుడి మీద భారం వేసి నేను బయటికి వెళ్తే కొత్త నా మైండ్ సెట్ కూడా మారుతుంది. ఇంట్లో ఉంటే ఇవన్నీ వర్క్ ప్రెజరే కాకుండా ఇంట్లో ప్రెజర్ కూడా అలా ఎక్కువయ్యి కొంచెం బుర్ర ఇలాగా తేడా వచ్చేస్తుందేమో అనేసి అనిపిస్తుంది. నిజంగా నేనైతే మేడం నన్ను పట్టించుకోకుండా ఆ రోజు నన్నుగా వదిలేస్తే నేను ఈ రోజుని ఈ శ్రీలక్ష్మి అయితే ఇలాగ ఉండకపోతున్నాను సార్. నిజంగా ఏ పిచ్చిది అయిపోనో లేకపోతే ఎప్పటికీ నా ప్రాణం ఉన్నో లేదో కూడా నాకు తెలీదు. ఆ సిచ్యువేషన్కే నేను వెళ్ళాను నిజంగా. ఆ మేడం అయితే నాకు భాగ్య మేడం అయితే నన్ను ఇంత మటుకు లాక్కొచ్చారు. అయితే సార్ ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నామంటే సార్ నిజంగా ఏ ఊరు వెళ్ళినా కూడా నాకు ఆ ఊర్ల పేర్లు కూడా నేను ఇంటికి వచ్చి ఫలానా ఊరు వెళ్ళానని కూడా నేను ఇప్పటికీ కూడా చెప్పలేను సార్. నాకు విజయ్ మేడం ఫలానా ఊరు వెళ్ళాం మేడం అంటారు. అక్కడికి వెళ్ళాక మాత్రం బాగానే చెప్తాను సార్, మరి ఇలాగని అలాగని. ఈ మా ఇంట్లో అయితే గ్యానీ పేస్ట్ వాడాను సార్. నాకు మా ఆయన గారికి కూడా పళ్ళు ఊడిపోతుంటే ఈ గ్యానీ పేస్ట్ వల్ల మాకు మంచి రిజల్ట్ వచ్చింది. నాకు కూడా పళ్ళు పాడవుతూ మొదలైనవి సార్. మేడం గ్యానీ పేస్ట్ తీసి వాడండి మేడం, ఇప్పుడే మీకు వాడతాయని నా పళ్ళు అయితే ఇప్పుడు చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చింది. నాకు ఆ గ్యానీ పేస్ట్ గురించి అయితే నేను ప్రతి ఒళ్ళకి కూడా నేను ముందు స్టార్టింగ్ నేను పేస్ట్ చెప్తాను సార్. ఎందుకంటే ప్రతి ఒళ్ళు పళ్ళు కాపాడుకోండి, మనం నమలడానికైనా నవ్వడానికైనా మనకి పళ్ళు ఉండాలి అనేసి నేను ప్రతి ఒళ్ళకి అందుకు మేడం నన్ను గ్యానీ పేస్ట్ మేడం అంటారు. నేను ప్రతి ఒళ్ళకి నేనైతే చాలా పేస్ట్లు ఇలా తీసుకోగానే వారం రోజుల్లో నా దగ్గర 3 అట్లన్నా సరే అయిపోతాయి సార్. నిజంగా గ్యానీ పేస్ట్ గురించి నేను అంత బాగా చెప్తానా అని నేను అనుకుంటాను. నిజంగా అంత బాగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా ఈదినే ఒక మేడం షుగర్ వల్ల పళ్ళు తీయించుకోవడానికి అనపర్తి వెళ్ళడానికి రెడీ అయింది సార్. సార్ రెడీ అవుతే ఇలాగ నాతో ఏదో నలుగురు ఉండగానే ఆ మాట అంటుంది, పళ్ళు తీయించుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాను ఈ రోజని. ఎందుకు పళ్ళు తీయించుకోవడానికి వెళ్తున్నావు అని నేను అడిగాను. అంటే నాకు పళ్ళు సలుపులు వచ్చేస్తున్నాయి అని చెప్పింది ఆవిడ. చెప్తే నువ్వు అసలు పళ్ళు తీయించుకోకు, తొందరపడి పళ్ళు తీయించుకుంటే ఆ పళ్ళు దేవుడిచ్చిన పళ్ళు మనకి కావాలంటే రావు, కట్టిన పళ్ళే అని నేను ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ పేస్ట్ వాడంటే అబ్బాయి డాక్టర్ గారే ₹250 పేస్ట్ రాశారు, అదే తగ్గుతలేదు, ఈ పేస్ట్కి ఏం తగ్గుద్ది అని చెప్పింది ఆవిడ. కాదు నా మాటిను, పేస్ట్ వాడి నాకు డబ్బులు ఇయ్యి, పేస్ట్కి నువ్వు 10 రోజులు వాడు, తగ్గలేదనుకో నాకు పేస్ట్ ఇచ్చాను. కానీ నేను ఆవిడకి అంత భరోసా ఇచ్చాను. అలా ఇచ్చాక ఆవిడ వెంటనే వచ్చి నాకు డబ్బులు ఇచ్చేసి నాకు పేస్ట్ తీసుకుంది. వద్దన్నాను డబ్బులు, వద్దన్న సరే అయ్యో ఇంకా నయ్యో నువ్వు ఇంతలా చెప్పావు కదా ఏమి చూద్దాం అనేసి పట్టుకుని వెళ్ళింది. ఇప్పటికీ సార్ ఆ పేస్ట్ వాళ్ళు వదలలేదు, పళ్ళు లాగించుకోలేదు సార్. నిజంగా నాకు అది ఎంత ఆనందంగా ఉందో, ఎంత ఆనందం వేసిందో మా మేడం కూడా. నేను అంత ఆనందంగా ప్రతి విషయం కూడా నేను మా మేడంకి, నాకు ఎక్కడైనా ఆనందం అనిపించింది అంటే మాత్రం మేడం కాల్ చేసే ఆనందాన్ని నేను భాగ్య మేడంతో పంచుకుంటాను. అలాగా నాకు సపోర్ట్ చేస్తున్న మా భాగ్య మేడం ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సార్ నేనైతే మా బలభద్రపురాన్ని ఒక బొటనీ అమ్ముకున్న ఆవిడ హై స్కూల్ కాడ బొటనీ అమ్ముకుంటుంది. ఆ బొటనీ అమ్ముకున్న ఆవిడకి నేను అక్కడ పీలికని వెళ్ళాము, వెళ్తులోకి ఆవిడ బయటకు వచ్చింది. నేను అందరికీ చెప్తున్నాను, ఇందులో ప్రతిదానికి ఉన్నాయి వాడుకోండి అమ్మ, ఆరోగ్యాలు కాపాడుకోండి. అట్లాగే మా అమ్మ గబగబా నా దగ్గరికి వచ్చి ఒక 70 సంవత్సరాలు ఉంటాయి సార్. అయితే దగ్గరికి వచ్చి నాకు కాలు తెల్లవారులు బాధ వచ్చేస్తుందమ్మా, నిద్ర పడతలేదు, కాకినాడలో వాడుతున్నాను, ఎంతో నరకం చూస్తున్నాను తల్లి, నాకు కాలు తగ్గేదందుకు చూడమ్మా అన్నది. అంటే మేడంకి నేను కాల్ చేశాను. మేడం ఆవిడకి ఒక 70 సంవత్సరాలు ఉంటాయి మేడం, కాలు బాధ వచ్చేస్తుందట అని. మేడం ఒక క్రిల్లాలు ఇవ్వండి మేడం అని చెప్పారు. ఆ క్రిల్ ఇచ్చాము. ఇచ్చాక ఆవిడ ఇలా ₹1315 అవుతుందమ్మా, మరి వాడగలవా అంటే, నాకు డబ్బుల గురించి పర్లేదమ్మా, నాకు పెన్షన్ వస్తుంది, అందులో ఏదైనా నేను ఖర్చు పెట్టుకుంటాను తప్ప, నువ్వు తగ్గుద్ది అంటే మాత్రం, నువ్వు భరోసా ఎత్తే మాత్రం నేను వాడతాను తల్లి అనేసి పాపం లేని ఆవిడ తీసుకుని వాడింది సార్.
వాడిదలకి 3 డబ్బాలు వాడితేలాకి ఆవిడకి మంచి రిజల్ట్ నిజంగా ఆ రోజు నాకు చేతులెట్టి దండం పెట్టింది సార్. నిజంగా నాకు పెద్దావిడ ఎలా పెడుతుంటే అలా పెట్టకూడదమ్మా అంటే, ఎన్నో ఇంగ్లీష్ మందులేసుకున్నానమ్మా. నాకు తగ్గలేదు. నువ్వు ఒకే ఒక డబ్బా ఇచ్చావు. ఆ డబ్బాతోటి నాకు చాలా బాగా మంచి ఇలా కాలు ముడుచుకుంటున్నాను. మోకాలు ఇలాగా ముడుచుకు పడుకుంటున్నాను. నరకం చూసాను తల్లి. చాలా మంచి మందిచ్చావు నాకని ఆవిడ నన్ను చేతులెట్టి మరీ దండం పెట్టింది సార్. అప్పుడైతే నాకు చాలా ఆనందం వేసుకొచ్చింది ఫస్ట్ టైం నాకు. అలాగే నాకు మా ఇంట్లో ఉన్న అమ్మాయి దుర్గా అనే అమ్మాయి ఉంటది సార్. ఫస్ట్ టైం నేను ఎత్తి ఆ అమ్మాయికే ఇచ్చాను. ఆ అమ్మాయికండి దగ్గు, ఆవేశం ఇంకా దగ్గు ఎలాగొచ్చేసిందంటే ఆ దగ్గు తగ్గుతుంటే గుండె ఆగిపోద్ది. నువ్వు అలా దగ్గేస్తున్నావు హాస్పిటల్‌కి ఊళ్ళో టాబ్లెట్లు ఏసేసుకుంటున్నావు. ఒకసారి ఎళ్లి చూపించుకో అనేదాన్ని నేను. నాకు తెలియనప్పుడు ఈ సప్లిమెంట్ గురించి తెలియనప్పుడు. అంటే ఎన్నో మందులేసుకునేది ఎళ్ళేది కానీ పాపం మజ్జిగేసుకున్నా, పులిహోర తిన్నా తనకి ఎక్కడ లేని దగ్గు, ఆవేశం ఇంక నిలబెట్టేసి ఇలా వంగి దగ్గేసిద్దండి. 3 పిల్లలు తనకి. భర్త లేడు. కానీ ఏమైపోద్దో అని నాకు భయమేసేది తనలా దగ్గేత్తుంటే. అయితే వాడు ఏదోటి వాడు అనేదాన్ని. కానీ ఈ సప్లిమెంట్‌లోకి నేనొచ్చాక నేను నా రిజల్ట్ చూసాక ఫస్ట్ టైమ్ నేనైతే తనకే నేను చేయకుండా తనకే మందులు తెచ్చేసానండి భాగ్య మేడం నేనే ఎళ్లి. తెచ్చేసాక అయ్య బాబోయ్! ఇన్ని డబ్బులా నేను ఇళ్ళకాడ పని చేసుకునేదాన్ని. నేను తట్టుకోగలనా? ఇన్ని డబ్బులెట్టి నన్నయితే వదినమ్మ, వదినమ్మ అంటది. నేను తట్టుకోగలనా వదినయ్య గారు అన్నది. ఇలాగ మా భాగ్య మేడం ఆ మాట ఇని ఇలా దగ్గుతా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుద్ది? ఈ డబ్బులు ఇంకో రోజైనా కష్టపడి ఇంకొక ఇల్లు చేసుకొని నేను చేసుకుంటావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేని. మందులు అంత రేటని చూడకు. నువ్వు వాడయ్యి అని మా భాగ్య మేడం అయితే ఆ రోజు అక్కడ ఆవిడకి భరోసా ఇచ్చింది. తగ్గుతది అని. అయి వాడింది ఆ అమ్మాయి సరిగ్గా యేసుకునేదే కాదు కానండి మంచి రిజల్ట్. దమ్మున్న ప్రొడక్ట్‌ని తన బల్లగుద్ది చెప్తానండి సార్ నిజంగా ఒకసారైనా ఒక మీటింగ్‌కి రా నువ్వు మాట్లాడేది గానంటే తనకి కుదరదండి. ఏ రోజు ఎళ్ళకపోతే ఆ రోజు కబుర్లు పంపేత్తారు జనం. తన ఇళ్ళకాడ వర్క్ చేసుకునేది. కానీ మంచి ప్రొడక్ట్ వదిన గారు. మీకెవ్వరికైనా ధైర్యంగా చెప్పండి ఈ ప్రొడక్ట్ గురించి అంటది. ఇప్పటికి తనకి దగ్గు గాని, ఆవేశం గాని లేదు సార్. నిజంగా అంత రిజల్ట్ వచ్చింది. మన ప్రొడక్ట్ వంటాయిలు వాడద్ది. పేస్ట్ వాడతారు, సోప్ వాడతారు. మొత్తం ఆళ్ళ అమ్మాయికి తల ఆయిల్ కాడ్నించి ఆహ్, తల షాంపూ, హెయిర్ షాంపూలు దాకా అన్నీ వాడతారు. నా దగ్గర తీసుకుంటారు. ప్రొడక్ట్ అంతా గూడా మంచి ప్రొడక్ట్ వదిన గారు. మీరెవరికైనా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పొచ్చని నేనెళ్ళేటప్పుడు హ్మ్. తనే మోటివేషన్ చేసి పంపుతుంటది. నేను బయటికెళ్ళేటప్పుడు నాకు మంచి ప్రొడక్ట్ ధైర్యంగా ఎళ్ళండి వదిన గారు అంటుంటది. నాకు ధైర్యం గూడా చెప్తది ఆ అమ్మాయి. నేను అంత అలాగా నాకు చాలా సంతోషం వేసుకొత్తది. అలాగే నేను ప్రతి ఊరు ఎళ్ళాము మేము. అలాగే మేము కాపవరమండి వర్కు వ డోర్ డోర్ టు డోర్ వర్క్ చేస్తాను నేను. ఎలాగంటే కాపవరం 3, 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లైనా ఉంటది సార్ నిజంగా. నేను విజయలక్ష్మి మేడం నడిసి వెళ్తుంటాం ఇక్కడి నుంచి. మాకు బైక్ రాదు నడుపుతూ. నడిచి అక్కడ బస్సుండదు సార్. ఆటోలుండవు. నడకే. ఆ ఊరు నడిసి ఇద్దరం గూడా ఎళ్ళాం సార్. మంచి రిజల్ట్ వచ్చింది అక్కడ గూడా. మేము అక్కడ గ్యాస్ట్రిక్ ఇచ్చాము ఒక ఆయనకి. మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే అక్కడ అందరూ గూడా పేస్టులు వాడి చాలా బాగున్నాయని ఫోను చేసి మరీ తీసుకుంటారు సార్. ఒక అమ్మాయికైతే నోట్లోని మాట్లాడుతుంటే పళ్ళల్లోంచి బ్లడ్ వచ్చేసేది సార్ నిజంగా. ఆ అమ్మాయి అయితే ముందైతే తీసుకొనంది. నేను ఎన్నో పేస్టులు వాడాను ఆటిలకి తగ్గలేదు. ఇదైతే తగ్గుద్దేటి అని ఆళ్ళ అమ్మగారు నన్ను తీసుకెళ్తే అక్కడికి మేమిద్దరం ఎళ్ళాం. ఎళ్ళినా సరే ఆ అమ్మాయి అయితే నమ్మలేదు ఫస్టు. నేను ఒకటే మాట చెప్పాను. "గ్యానీ పేస్ట్ గురించి నీకు తెలీదమ్మా. ఎన్నో పేస్టులు వాడింది వేరు. అది ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఆహ్, ఈ పేస్ట్ వాడి నాకు డబ్బులియ్యి. నాకైతే ఇప్పుడేమి నువ్వు డబ్బులివ్వొద్దు. మీ అమ్మగారు నన్ను అక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చారంటే ఆవిడకి నమ్మకం ఉండబట్టే కదా! ఒక పేస్ట్ తీసుకో వాడని." నేను పేస్ట్ ఇచ్చేసి వచ్చేసానండి. ఆ అమ్మాయి అయితే వద్దనే అంది. కాదమ్మా ఇది వాడి చూసి నాకప్పుడు ఫోను చేసి, "నువ్వు నీకు నచ్చితేనే పేస్ట్ ఉంచుకో. నచ్చకపోతే పేస్ట్ ఇచ్చేయని చెప్తాను ఎవరికైనా సరే నేను నిజంగా. నాకు అంత నమ్మకం సార్ నిజంగా నా భర్త పళ్ళు కాపాడింది నిజంగా ఆ ఒక్క జ్ఞాని పేస్టు. అందుకని నాకు నమ్మకం అనేసి నేను ఆ అమ్మాయికి చెప్పేసి పేస్ట్ ఇచ్చేసి వచ్చేసాను. 10 రోజుల్లో 10 రోజులకి నాకు కాల్ చేసింది. నేను డీఎల్‌సీపీకి అనపర్తి మంగళవారం మీటింగ్ డీఎల్‌సీపీకి ఎళ్తున్నాం. మాకు
మేడము నేను విజయలక్ష్మి మేడం పక్కన కూర్చొని ఉన్నాం. ఆ అమ్మాయి కాల్ చేసింది. కాల్ చేసి, మేడం సూపర్ మేడం పేస్ట్, మీరంటే ఏదో అనుకున్నాను, చాలా మంచి ఎక్సలెంట్ సోప్ పేస్ట్, మంచి రిజల్ట్ వచ్చింది, నాకు బ్లడ్ రావట్లేదు మేడం, నేను ఏటవానికి మిమ్మల్ని వద్దన్నాను, చాలా బాగా ఉంది మేడం, డబ్బులు ఫోన్పే చేస్తున్నానని నాకు ఆ రోజుని ఆ అమ్మాయి చెప్పిన మాట నాకు అయితే చాలా బాగా నచ్చింది, ఆనందం వేసుకొచ్చింది. డబ్బులు ఫోన్పే చేసింది సార్ నిజంగా. అలా ప్రతి ఒక్కళ్ళకి కూడా పేస్ట్ ద్వారాగా నేను ముందుకెళ్తున్నాను. ఒక పేస్ట్ వాడితేనే రిజల్ట్ వస్తదన్నది మాత్రం నేను నమ్మాను. నేను నమ్మి అందరికీ నమ్మకాన్ని ఇస్తున్నాను. ఆ నమ్మకం కూడా ముందుకెళ్తుంది. ప్రతి ఊరికి కూడా మేము వెళ్ళిన ఊరు మహేంద్రవాడ, అక్కడ కూడా సప్లిమెంట్ ఇచ్చి మేము కూడా ఒక అమ్మాయికి, ఆ అమ్మాయికి కూడా హెల్త్ బాగోదండి. ఆవిడకి కూడా ఆవేశం. ఈ రోజు కూడా ఎన్నో హాస్పిటల్ తిరిగి, ఈ రోజు ఇంగ్లీష్ మందులు మింగి మింగి ఎన్ని మందులు వేసుకున్నా కూడా పనిచేసి కదండి. అమ్మాయి కనీసం ఇంట్లో పని కూడా చేసుకోలేకపోయేది. ఆ అమ్మాయికి కూడా నేను మేడంని అడిగి, మేడం నేను వెళ్ళి మరీ ఇచ్చాము. ఇస్తే అమ్మాయి నమ్మకంగా వాడింది, మంచి రిజల్ట్ వచ్చిందట. వాళ్ళ ఆయన గారికి షుగర్ ఉందండి. షుగర్కి ఏది వేసుకున్నా కూడా వాళ్ళకి భయం ఒకటి ఉన్నదండి. వాళ్ళ అత్తయ్య గారు షుగర్ వల్ల పోయారని. ఆ అమ్మాయి భర్త కూడా భయం వేసి, నాకు వద్దండి, మా వాళ్ళు ఇంగ్లీష్ మందు తప్ప షుగర్కి ఏ మందు వేసుకున్నా, మా అత్తయ్య గారు ఏదో వేసుకున్నారు, వేసుకుంటే ఆవిడ అన్న రోజులు లేదు, అందుకని వద్దు వద్దని భయపడింది. భయపడితే, కాదమ్మా అవి వేరు ఇవి వేరు, ఈ నీమ్ క్యాప్సిన్ చాలా మంచిది, ఇవి వాడండి, వాడాక ఒక 10 రోజులు వాడతలేక మీకే తెలుస్తుంది కదా అనేసి ఇచ్చాము. ఇచ్చాక వాళ్ళ ఆయన గారు ఇంకా అసలు కంటిన్యూ, మేము ఇవ్వకపోయినా ఆయన అలా షాప్కి వెళ్ళి తెచ్చేసుకుంటున్నారు, వాళ్ళు ఐడి వేయించుకున్నారు. అలా ఎక్కడికి వెళ్ళినా మంచి రిజల్ట్. ఒక గ్యానీ పేస్ట్ తెస్తుందండి నాకు. ప్రతి ఊళ్ళో కూడా గ్యానీ పేస్ట్ వాడాలి, ఆరోగ్యాన్ని. ఇందులో ప్రతి పేస్ట్ ఒకటే అని కాదండి, ప్రతి ప్రొడక్ట్ కూడా చాలా ఎక్సలెంట్ అయిన ప్రొడక్ట్ సార్. నేను నమ్మాను. ప్రతి ప్రొడక్ట్ కూడా నాకు అదే ఆరోగ్యాన్ని ఇచ్చింది. నేను ఈ రోజు ఇలాగ ఉన్నానంటే మాత్రం ఆ రమణ మేడం గారు పుణ్యవాణి, భాగ్య మేడం పుణ్యవాణి. నేనైతే ఈ ప్రొడక్ట్ గౌతమ్ బాలసారి గారి పుణ్యవాణి. నిజంగా ఆయనకి శతకోటి దండాలు పెట్టాలి. ఆయన పాదాలకి నిజంగా ఆయన కనిపిస్తే ఆయన పాదాలు పట్టుకోవాలని ఉంది నిజంగా సార్. అంత ఎక్సలెంట్ అయిన ప్రొడక్ట్ మనందరికీ కూడా, మన ఆరోగ్యాన్ని అందరికీ కూడా ఇంత, ఒక మా ఇంట్లో ఉన్న అమ్మాయి ఇంత గట్టిగా చెప్తుందంటే మనం ఇన్ని వాడి మనం చెప్పకపోతే ఎలాగుంటుంది సార్ నిజంగా. మనలాంటి అందరం కూడా ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు నాకైతే, ఒక డాక్టర్కి ఎలాగుంటుందో నాకు తెలియదు కానీ, ఒక డాక్టర్గా అన్నట్టు నాకు అంత గొప్పగా ఆనందంగా, ఇంత వర్క్, ఇలాంటి వర్క్ నాకు భగవంతుడు ఇంత వయసు వచ్చాక నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఆ దేవుడికి అయితే నాకు ఈశ్వరుడు అంటే ఇష్టం అండి. నాకు ఆ శివయ్య ఈ ఆరోగ్యాన్ని ఇచ్చేంత మందికి నువ్వు ఆరోగ్యాన్ని ఇయ్యని నాకు ఈ ఈ వయసులో నన్ను ఎంత బయటికి పంపించాడంటే నాకు ఆయన ఆజ్ఞ అండి అది. ఆ శివయ్య ఆజ్ఞ వల్ల నేను ఇలా బయట తిరుగుతున్నాను కూడా నిజంగా. ఈ వర్క్ చేస్తున్నాను. ఒక రోజైతే నాకు నేనే ఇలాగ నేను ఎలా తిరుగుతున్నాను, నేనేనా నిజంగా ఇంత వర్క్ చేస్తుంది నేనేనా అనిపించి, నేను నా కూడా తిరిగి విజయలక్ష్మితో అంటుంటాను, అంత మటు నేనేనా ఇలా తిరుగుతున్నాను నిజంగా. ఇన్నోళ్ళు ఈ ఊరు ఏటో తెలీదు, మేడపాడు, ఇప్పనపాడు, ప్రతి ఊరు, ఆ ఊర్లో ఏటో కూడా తెలియదండి నాకు అసలాను. ఎప్పుడు వెళ్ళలేదు కూడాను. అవన్నీ కూడా తిరిగి వస్తున్నానండి. అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తున్నానన్న ఆనందం ఎక్కువగా నాలో ఉంది. నాకు భాగ్య మేడం ద్వారాగా నేను ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాను. ఇది ఒక మంచి కదా, మానవ సేవే మాధవ సేవ అంటారు కదండి. నాకు ఆ సేవ గురించి నేను చేస్తున్నాను సార్ నిజంగా. మంచి 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 వర్క్ సార్ ఇది. అయితే నేను ప్రెజెంట్ అయితే ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్గా ఉన్నాను. నిన్న సార్ చెప్పారు కదండి, వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు అన్న మాట అయితే నా మనసును తాకింది సార్ నిజంగా. నేనే హ్యాండ్ రైజ్ చేశాను చెప్దామని, కానీ రమణ మేడం గారు చెప్తులేక మళ్ళీ ఆవిడ చెప్పింది నేను చెప్పినట్టు ఉంటుందేమో అని నేను నేను ఏదో ఫీడ్బ్యాక్ ఇద్దామని అనుకుంటాను తప్ప సార్, నేను స్పీకర్ ఆన్ చేతులకు నేను మాట్లాడాలంటే నాకు భయం కింద అనిపించేది. కానీ నిన్న రమణ మేడం గారేటి, దేవి మేడం గారేటి నాకు కాల్ చేసి, మా భాగ్య మేడం ఏంటి, కనకదుర్గ మేడం ఏంటి, నువ్వు మాట్లాడగలవు అని, నీ దగ్గర మాట్లాడి ఎంత ఇది ఉందే, నువ్వు భయపడకు ఏమీనని నన్ను ఎంతో
మోటివేషన్ విజయలక్ష్మి మేడం మీటేళ్ళు అందరూ కూడా వెంకటలక్ష్మి మేడం అందరూ కూడా నన్ను మోటివేషన్ చేశారు మాట్లాడగలవని. నిజంగా నేను మాట్లాడలేనని అనుకున్నాను. కానీ నిన్న ఆ సార్ చెప్పిన మాట అయితే నాకు వెళ్ళిన నా గతాన్ని అయితే నేను తిరిగి తీసుకురాలేను కానీ సార్ నిజంగా ఇప్పుడైతే ఇది నా మనసు నా మనసుకి అయితే నచ్చి ఈ ఫీల్డ్ వర్క్ నేను నచ్చి ఎప్పుడు వెలిగొస్తుందా ఎప్పుడు వర్క్ గబగబా పని చేసుకుని వెళ్ళిపోమా ఏ ఊరు వెళ్ళమా ఎక్కడ ఎవరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోటే నేను ఉంటాను సార్. నిజంగా నాకు నేను కల్లో కూడా నేను ఎక్కువ వర్క్ చేసేసినట్టే వస్తుంది. నాకు మేడంతో చెప్తాను తర్వాత, మేడం రాత్రి కూడా కల్లో చేసేస్తున్నాను మేడం వర్క్ అంటుంటాను. మేడం మీరు సూపర్ అని నన్ను మేడం అంటుంటారు, మా భాగ్య మేడం అయితే నన్ను. అలాగే మా కనకదుర్గ మేడం కూడా నాకు చాలా సపోర్ట్ అండి. ఏదన్నా తెలియంది కూడా గోక్కుని ఇలా వదిని అంటది. తను మంచి లీడర్ నా దాంట్లోని. అలాగే మాకు లీడర్స్ అందరూ కూడా నా కింద టీం వర్క్ చేసే లీడర్స్ అందరూ కూడా మంచి లీడర్స్, మంచి వర్క్ చేసే లీడర్స్. సత్యవతి గారేటి, దుర్గ గారేటి, విజయలక్ష్మి మేడం ఏంటి అందరూ కూడా చాలా మంచి లీడర్స్ అండి. వీళ్ళందరూ కూడా వర్క్ బాగా చేస్తారు. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు సార్ నిజంగా నేను ఎంతో అదృష్టవంతురాల్ని. ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే సార్ క్షమించండి. నాకు ఇదే ఫస్ట్ టైం మాట్లాడతాం. ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలీదు సార్. థ్యాంక్ యూ మేడం. ఇందులో తప్పులేం లేదండి, అంతా బాగానే చెప్పారు. మేడం మీ యొక్క ఫస్ట్ చెక్ ఎంత మేడం? నా ఫస్ట్ చెక్ సార్ 156 రూపాయలు సార్. మీ హైయెస్ట్ చెక్ అండి? నా హైయెస్ట్ చెక్ సార్ ఇప్పుడు 8,000 సార్. ఓకే మేడం, మీ యొక్క గోల్ ఏంటి మేడం, డ్రీమ్? నా గోల్ అయితే సార్ నేను ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్లో ఉన్నాను సార్. ఈ జూన్ నాటికి నేను గోల్డ్ డైరెక్టర్ అయ్యి నా చెక్కు 30,000 నుంచి 40,000 తీసుకోవాలని గోల్డ్ పెట్టుకున్నాను సార్. ఆ గోల్డ్ తోటే నేను వర్క్ చేస్తున్నాను. నా డ్రీమ్ అయితే సార్ నేను నా మనవడు ఉన్నాడు సార్. నా మనవడికి ఒక 5వ సంవత్సరం 4వ సంవత్సరం వరకు ఇప్పుడు 2వ సంవత్సరం జరుగుతుంది సార్. నా మనవడికి అయితే కారు ఇవ్వాలని, కారు అంటే చాలా ఇష్టం సార్. కారులో ఎక్కితే దిగడం, వాళ్ళ డాడీ కారు వేసుకొస్తే ఆ కారులోనే కూర్చొని దిగనంటాడు. మా నాన్నమ్మ కారు ఎక్కి అలా ఉండాలి, ఆడికి ఆనందంగా ఉండాలని నేను కారు తీసుకోవాలని ఇందులో ఆ డ్రీమ్తో అయితే వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ అండి. సో ఎక్సలెంట్ జర్నీ అండి మీ యొక్క జర్నీ, నిజంగా ఇన్స్పిరేషన్ అండి. సో ముందుగా భాగ్య మేడం గారికి థ్యాంక్స్ చెప్పాలి, అదేవిధంగా రమణ మేడం గారికి. సో పట్టు వదలకుండా ఒక మంచి వజ్రం ఉందని గుర్తించి మిమ్మల్ని సానబెట్టారండి. అదేవిధంగా మీ యొక్క డెడికేషన్ కూడా హ్యాట్సప్ మేడం. సో వెస్టేజ్ వల్ల ఆరోగ్యాన్ని పొందాను, ఈ ఆరోగ్యానికి 10 మంది ఇవ్వాలని మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. సో అదేవిధంగా మన గౌతమ్ బాలి గారు కూడా థ్యాంక్స్ చెప్పాలండి, అంత మంచి ప్రొడక్ట్స్ ఇచ్చిన తర్వాత. అదేవిధంగా మీరు అన్న ఇంకొక మాట కూడా నిజంగా, ఒక ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిజల్ట్లో వచ్చిన కిక్కే వేరు మేడం. సో ఆనందం అనేది మనకి మరింత బూస్టింగ్ ఇస్తుంది. అవును సార్. సో థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ జర్నీ. మీ యొక్క జర్నీ మాకు షేర్ చేసినందుకు. సో మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్.